ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ఉద్దేశంతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వించమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందరికి నమస్కారం అండి. యాక్చువల్ గా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఉన్న రేట్లు గత 3 సంవత్సరాల నుంచి సరే, వేరే వేరే సబ్జెక్టులు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న పొగాకు రైతుల్లో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఆయన 100 ఎకరాలు నేను 30 తగ్గించుకుంటాను అన్నాడు. మిగతా వాళ్ళు కూడా తగ్గించుకుంటారా? లేదు, తగ్గించుకోకపోతే ఇబ్బంది పడతాం. తగ్గించుకోవడం బెటర్. అంటే గవర్నమెంట్ వెళ్ళడం బెటర్. గవర్నమెంట్ క్రాప్ తగ్గించేసింది సార్. అంటే డిమాండ్ ఉండాలి కదా, ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఉంటేనే కదా. డిమాండ్ లేకుండా గవర్నమెంట్ ఎంతకాలం మనం డబ్బులు ఎంతకాలం పంపు చేస్తాం? 200 కోట్లు దాదాపుగా పంపు చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ నుంచి. టోటల్ గా ఏపీలో 142 మిలియన్లు వాళ్ళు ఇచ్చారు. 142 మిలియన్లు. కానీ 332 దాదాపు 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా అయింది. 90 మిలియన్లు 92 మిలియన్లు ఎక్స్ట్రా అయింది. 260 మిలియన్లకు వెళ్ళిపోయారు మనం. 236 ఇచ్చింది సార్. 90 మిలియన్లు ఎక్స్ట్రా పంట దాదాపు 70% ఎక్కువ. 40% ఎక్కువ పండించారు. వాస్తవ పరిస్థితి కదా. మనం నెక్స్ట్ ఇయర్ 30 ఎకరాలు మాకు ఆల్టర్నేటివ్ పప్పు ధాన్యాలు ఉన్నాయి సార్. పచ్చెనగలు వేయచ్చు. పచ్చెనగలా? పచ్చెనగలు అవి కూడా బాగానే పండుతాయి సార్. అయితే వాటికి కూడా మార్కెట్ లేదు. పచ్చెనగలకు మొన్న ఇబ్బంది అయింది. అవును, ఇప్పుడు కాదు సార్, గత 8 సంవత్సరాల నుంచి మార్కెట్ లేదు. అవి కానీ మార్కెట్ ఉంటే కొంత ఆల్టర్నేట్ దాంట్లోకి వెళ్ళేవాళ్ళు సార్. అది రేట్లు ఇవ్వడం వల్ల పొగాకునే ఆధారంగా చేసుకుని దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అదిగా ఒక 3 ఇయర్స్ నుంచి బాగా రాబడులు బాగానే వచ్చాయి. దానివల్ల ఏమైందంటే పర్సంటేజ్ లేకుండా ఎక్సెస్ పండించిన పొగాకుకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ లేకుండా ఫ్రీగా కొనుగోలు చేసింది. దానివల్ల పొగాకు ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. అవును, అది ఇబ్బంది అయింది. ఇప్పుడు పచ్చెనగలు వేసినా కూడా మనది మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం అంటే ఎప్పటికైనా ఇబ్బంది అయ్యేది. అంతే కదా. నువ్వు మన పంట మనం మార్కెట్ చేసుకొని ప్యాకేజింగ్ మన అసలు చిన్న ఇండస్ట్రీ అది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. మీకు పచ్చెనగలకి ఎక్కువ అసలు మిషనరీ కూడా ఎక్కువ క్లీనింగ్ కూడా అవసరం లేదు. యాక్చువల్ పండింది లైట్గా వాష్ చేసి పెట్టేయడం అది ప్యాకేజింగ్ కూడా. అది చూసాను నేను పచ్చెనగలు. ఒకసారి ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైనా ఒక కంపెనీ చిన్నది ఇండస్ట్రీ పెట్టుకుంటే దానికి జాబులు వస్తాయి, మనమే ప్యాకేజింగ్ చేసుకోవచ్చు. ఇది లేదు మన దగ్గర ప్రజెంట్. ఏంటంటే మనం పండిస్తున్నాము, దాన్ని ఇంకా ఎవరు కొంటారా, డీలర్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పి చూస్తుంటాము. కొంత మనం ఏదైనా పంట మనం చేయగలం అనుకుంటే మనమే ప్యాకేజింగ్ చేసి అమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ పొగాకేసే పంటలో అందరికి పచ్చెనగ వేసే ఆలోచన చేస్తున్నాం ఎట్లా చేయొచ్చు అనేది. పచ్చెనగ వేసే అవకాశం అందరికి లేదు. ఓన్లీ బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్ వరకు చేయొచ్చు. రెడ్ సాయిల్ కి పచ్చెనగ వేసే అవకాశం లేదు. వేస్తే పొగాకు వేయాలి, లేదంటే జామ ఆయిల్ వేసేయాలి. ఈ రెండే ఆల్టర్నేటివ్. జామ ఆయిల్ వల్ల చాలా నష్టం యాక్చువల్గా మనకు. అసలు ఉన్న నీళ్ళు కూడా పోతాయి, మనకు గ్రౌండ్ వాటర్ పడిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చాలా వరకు మీరు ఇప్పుడు కానీ నేను వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరం నాకు ఎకరాకి 50,000 వస్తుందా? పంట బట్టి ఉంటుంది సార్. వస్తుందా? 50,000 వచ్చే ఛాన్స్ ఉందా? 50 లక్షలు వచ్చే పంట సార్. మార్కెట్ ని బట్టి సార్. మార్కెట్ బట్టి ఉంటుంది. మార్కెట్ బ్లాక్ సాయిల్లో శనక్కాయలు వేస్తే 10 క్వింటాలు పండుతుంది. మార్కెట్ కానీ ఉంటే 50,000 మార్కెట్ లేకపోతే 50,000 50,000 వస్తుంది. వాటర్ లేకపోతే వాటర్ ఉంటే ఇంకా రకరకాల పండ్ల తోటలు. సపోజ్ ఎవరైనా మనకు ఇదే నేపియర్ గ్రాస్ వేయడానికి రిలయన్స్ వాళ్ళు ముందుకు వస్తారు, ఒక 20,000 ఇస్తారు వాళ్ళు లీజు. కంటిన్యూగా వస్తుంది 10 ఏళ్ళు. అది ఓన్లీ 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ. అది ఓన్లీ గ్రాస్ పెంచడం. వాళ్ళు జస్ట్ క్రాస్ పెంచుతారు, వాళ్ళే పెంచుకుంటారు. 15 నుంచి 20,000 అది స్టాండర్డ్గా మీకు 10 ఏళ్ళు ఇంక కంటిన్యూ వస్తుంటుంది. మీరు దాన్ని ఎవరు మానిటర్ చేయాల్సిన పని లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఈ వాటర్ ఫెసిలిటీ కావాలి సార్, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే బోర్లు వేసుకుంటారు. వాళ్ళకే అప్పచెప్తాం మొత్తం. రైతుకి అంటే రైతులతో పార్ట్నర్షిప్తో పనిచేయాలని. ఇదేం ల్యాండ్ వాళ్ళకి ఇవ్వము, లీజ్ అంతే. కొంత 10 ఏళ్ళు లీజు. సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అది ప్రాబ్లం అయింది కదా. ఎందుకంటే నేపియర్ గ్రాస్ తోటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ వాళ్ళకి
వాళ్ళకి 20,000 కంటే ఎక్కువ లీజ్ ఇవ్వలేరు. 20,000 కంటే లీజ్ ఇస్తే అసలు బిజినెస్ వర్కౌట్ కాదు. 20,000 అనేది ఇప్పుడు మంచి రేట్ లేదు అసలు మన ప్రజెంట్ మార్కెట్లో 20,000 లేదు. లేదు. 10,000 15,000 ఇష్టం. జామ వేసే వాళ్ళకి 5,000 జామ వేసే వాళ్ళకి 5,000. ఈ పొగాకు చేసే వాళ్ళు 6,000. ఇప్పుడు పెరిగింది తేవాలి నేల వస్తుంటే పాయింట్ లేకపోతే బాగానే ఉంది. సమస్యని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే సెంట్రల్ మినిస్టర్లు మన బీజేపీ నాయకత్వంలో మన ఆ సమస్య అయితే సాల్వ్ చేశారు. ఇప్పుడు రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు పెరుగుతాయి కూడా. ఆల్రెడీ చూస్తున్నాం, ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్ రేట్ చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు మీరు అనుకున్న రేంజ్కి వచ్చేస్తుంది. అదొక పక్క పెడితే దీన్ని మనం రాబోయే సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పరిస్థితికి రాకుండా మనం రైతుల నుంచి మనం ఏం చేయాలనేది కూడా చూడాలి. మనం టూ మచ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. మనకు డిమాండ్ లేని పంటకి మనం పొద్దాక డిమాండ్ లేని పంట మీద ఆధారపడి పొద్దాక అదే వేస్తూ ఉన్నామంటే ఇబ్బంది పడే పరిస్థితి డెఫినెట్గా. మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో చూసుకోవాలి. అంటే రోజులు మారాయి, ఇప్పుడు ప్రొడక్షన్ చూసుకొని చేయాల్సి వస్తూ ఉంది. ఎట్టబడతాడు చేస్తే ఇది అంతా కూడా మన మీద భారం పడుతుంది, మీ మీద కూడా భారం పడుతుంది. అది కూడా ఆలోచన చేసుకోండి. 21 ఇచ్చారు బ్యాగ్. ఈ సంవత్సరం మన గవర్నమెంట్ మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ కాకుండా మీరు దాటి వెళ్ళిపోయి ఉంటారు ఖచ్చితంగా. ఎంత 100 మొత్తం డబ్బా ఇస్తారు. ఎగిపోతే గిట్ట సార్. గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం 30 క్వింటాలు పండిస్తే ప్రతి రైతు లాస్ట్ పోతారు. అది పంట ఏమో ఎక్కువ వేయాల్సింది తప్పదు. 30 క్వింటాలు పర్ ఏకరా అంటే ఒక బ్యాడ్ని 36 గంటలు ఇచ్చేసారు. 3,000 కేజీలు ఒక బ్యాన్. 3,000 కేజీలు 3,600 ఇచ్చారు ఈ సంవత్సరం. 3,600 ఒక బ్యాన్కి. కానీ ఫార్మర్ పండించింది 7,600 కేజీలు పండించాడు యావరేజ్. అందువల్ల ప్రాబ్లం ఎక్కువైంది. అదిగాక ఈ మిడిల్ ఈస్ట్లో ఉండే యుద్ధం వాతావరణం ఇంతవరకు ఎక్స్పోర్ట్ కదలలేదు. ఎక్స్పోర్ట్ కదలపోయేసరికి వ్యాపారస్తులు ముందుకు రాలేదు. మన కలిగేటి ప్లాట్ఫామ్లో 4 నుంచి 5 ఉంటున్నారు. సగానికి తక్కువగా ఉంటున్నాడు. ప్లస్ ఇంకోటి అన్నట్టు మన సిగరెట్ కన్జంప్షన్ కూడా తగ్గింది. సిగరెట్ తాగేవాడు కూడా తగ్గాడు ఇప్పుడు మీరు చూస్తే ఓవరాల్గా. మనకి సిగరెట్ కన్జంప్షన్ మన ఇండియాలో 25% నుంచి 30% మాత్రమే. మన పొగాకు మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గానే పండిస్తాం. మ్యానుఫ్యాక్చర్ అంటే ఇండియాలో అంటే మన కన్జంప్షన్ తక్కువ. వాళ్ళ పంట మీద ఆధారపడేది 10% కూడా ఉంది. వరకు ప్రజలు ఎప్పుడు అయిపోవాల్సిన మార్కెట్ వరకు మార్కెట్ కాదు. వాళ్ళ మార్కెట్ అయితే అక్కడ ఎంత అవసరమో ఎంత మిగిలి ఉందో ఎంతవరకు అది కాదు. 4 రోజులు ఎక్సర్సైజ్. ఇంకా దేనికి వాడతారు అనేది టొబాకో సిగరెట్స్ వీటికి అంతేనా? దేనికి వాడరు? మెడికల్ పర్పస్ ఏమైనా వాడతారు? అది టొబాకో మొత్తం సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108 0961232888.